అల్లు అర్జున్ పై కేసు ఆయన భద్రతా సిబ్బందితో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం పైన మహిళా మృతి నేపథ్యంలో బిఎన్ఎస్ఎఫ్లోని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు. అల్లు అర్జున్ వస్తున్నట్లు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. నేరం రుజువైతే 10 ఏళ్ల దాకా జైలు అంటూ చూస్తూ ఉన్నాం. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుందా, డేర్ చేస్తుందా అనేది ఒక అభిప్రాయం అయితే నాకైతే ఉంది. సో సంధ్య థియేటర్ వద్ద జరిగినట్టు తొక్కిసలాట్లో మహిళా మృతి చెందిన నేపథ్యంలో సినీ నటు అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన భారత న్యాయ సంహితలోని సెక్షన్ 105 హత్య కిందకు రాని ప్రాణనష్టం కేసులో పెట్టేటువంటి సెక్షన్ ప్రమాదకరంగా వ్యవహరించడం ద్వారా వేరే వ్యక్తులు గాయపడడానికి కారణం అవడం వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీజీపీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు. ఈ తరహా కేసులో నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. గతంలో సల్మాన్ ఖాన్పై పెట్టినటువంటి ఐపీసీ 304 సెక్షన్ బిఎన్ఎస్లోని సెక్షన్ 105తో సమానం. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70mm థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి గలాటలో తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయినటువంటి ఘటనలో మొత్తానికైతే అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. నమోదు చేయడం కాదు, వాళ్ళని విచారణ విలువడమా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడమా ఏదో ఒకటి చేస్తే అప్పుడు కొంత మిగతా హీరోలకు బుద్ధి వస్తుంది. ఇలాంటి వాళ్ళకు చేయకపోతే మిగతా హీరోలు రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాలను ఈరోజు చంపేటువంటి అధికారం మీకు ఎక్కడదే నాకు అర్థం కాదు. సిగ్గుండాలే కొంచెమైనా. సెలబ్రిటీలు ప్రాణాలు తీసేవాళ్ళు సెలబ్రిటీలా? మీరు డబ్బు ప్రాధాన్యం ఇచ్చినట్టు సెలబ్రిటీలా?